మధ్యలో జరుగుతున్న బ్రిడ్జి గురించి మా గ్రామ ప్రజల తరపున నుంచి కేంద్రానికి నమస్కరించి తెలుపుతున్నాను. మా బాధలు పట్టించుకోని పరిస్థితుల్లో రోడ్డు మీదకి రావాల్సిన అవసరం వచ్చింది. ఈ రోజు క్యాంప్ కార్యాలయం ముందట మాకు చేదోడు వాదోడుగా ఉంటామని మా నాయకులు వచ్చినందుకు చాలా సంతోషము. మా బాధ ఏంటి అంటే రైల్వే ట్రాక్ వచ్చినప్పుడు 200 మీటర్ల నుంచి 400 మీటర్ల వరకే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వస్తుందని మమ్మల్ని నమ్మించి ఫస్ట్సారిగా మార్కింగ్ చేసి పనులు చేపట్టారు. సరే ప్రజాసేవ కోసం చేస్తున్నారేమో అని దానికి ప్రజలమందరం అంగీకరించాము. దాంతోపాటు 100 ఫీట్ల రోడే మనకు రహదారి అవుతుంది, సర్వీస్ రోడ్ అయితే 100 ఫీట్లలో పూర్తి చేస్తామంటే దాన్ని మేము పూర్తి స్థాయిలో అంగీకరించి నమ్మినాము. ఇప్పుడు ఎలక్షన్ల ముందు దాకా ఏ పనులు కూడా అంత త్వరగా కాలేదు. ఇప్పుడు మాకు ఎలక్షన్ల తర్వాత కూడా మాకు 100 ఫీట్ల కంటే అదనంగా 50 ఫీట్లు ఎక్కువ తీసుకుంటామని మార్కింగ్ మాకు ఎలాంటి నోటీసు బోర్డులు ఇవ్వకుండానే ఎలాంటి ఆర్డర్ ఇవ్వకుండానే ఎంక్వైరీ వాళ్ళు వచ్చి మాకు ఇండ్లు లేకముందుకే ఇండ్లను ఎంక్వైరీ వచ్చి కొలవడానికి వస్తే కూడా మేము దాన్ని నిరాకరిస్తూ మేము గ్రామంలో కూడా నిరసన తెలియజేసినాము. ఇంతకుముందు కూడా రైల్వే బ్రిడ్జ్ కూడా 400 మీటర్లకే మేము సరే అని ఒప్పుకున్నా కూడా ఇప్పుడు ఎటు అదనంగా ఇంకా 600 మీటర్లు పెంచి మా 30 నుంచి 30 ఇండ్లు నిర్మించుకొని ఉన్నాము. దాని తర్వాత 50 నుంచి 60 ప్లాట్లు అదనంగా ఖాళీ స్థలాలు ఉన్నా కూడా దాదాపుగా 100 కుటుంబాలు మేము నష్టపోతున్నాం. మా బాధ దానికి ఎమ్మెల్యే సార్ అయినటువంటి హరీష్ రావు సార్ కూడా మేము మా బాధలన్నీ చెప్పుకున్నాము. అలాంటి స్పందించలేదు. మాకు తర్వాత ఆర్ఎంబీ వాళ్ళకు కూడా వినతి పత్రం అందజేయడం జరిగింది. దాని ద్వారా కూడా మాకు ఏమి స్పందన రాలేదు. దాని తర్వాత కలెక్టరేట్ లో కూడా శ్రీనివాసరెడ్డి సార్కు వినతి పత్రం అందజేయడం జరిగింది. మాకు ఎలాంటి న్యాయం జరుగుతలేదు. మాకు దిక్కు ఎవరు లేరా, మేము పూర్తి స్థాయిలో నష్టపోతున్నామని ఈ రోజు మాకు మన కాంగ్రెస్ తరఫున ఒక అన్న కూడా మాకు సాయం కావాలి, మీ సహాయం కావాలి. మేము బయటకు వచ్చి మేము రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చిందంటే ఈ రోజు ఈ అన్నలందరూ సాయం చేసిన అందరికీ మా మిట్టపల్లి గ్రామ ప్రజల తరఫున నేను చేతులెత్తి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా. మీరు అందరూ మాకు తగిన న్యాయం చేపడతారని మా గ్రామ ప్రజల పక్షాన నేను తలంచి శిరస్సు వంచి నమస్కరించి చెప్తున్నాను. రంగజంపల్లి మిట్టపల్లి గ్రామం 2 గ్రామాల మధ్య రైల్వే కోసం వేసే బ్రిడ్జి మరి గత ప్రభుత్వం కావాలని చెప్పి మరి అక్కడ ఉన్న బాధిత కుటుంబాలు మునిగిపోతున్నా వాళ్ళని పట్టించుకోకుండా మరి తక్కువ మీటర్లు ఇచ్చి మన తెల్లార వరకు ఎక్కువ మీటర్లు తయారు చేసుకుంటూ మరి వాళ్ళ భయంకరంగా గురిపించుకుంటూ మరి ఇవాళ వాళ్ళు నిన్నటి వరకు మొన్న ప్రభుత్వం వచ్చే వరకు కూడా వాళ్ళు ఒక్కరు కూడా రోడ్ ఎక్కకుండా భయపడి ఎవరైనా వస్తే మీ కరెంటు బిల్లు కట్టేస్తాం, మీ పింఛన్లు కట్టేస్తాం, మీ జాగ అన్ని బెదిరింపులతోటి వాళ్ళందరూ గృహాలలో ఉన్నారు. మరి ఈ రోజు స్వేచ్ఛగా వచ్చింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి న్యాయం జరుగుతుందని ఈ రోజు మరి ఇవాళ అక్కడ ఉన్న కుటుంబాలందరూ రోడ్డును ఎక్కవలసి వచ్చింది. మరి స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు మరి వెంటనే వచ్చి దాన్ని న్యాయం చేస్తారా లేకపోతే పని ఆఫ్ చేస్తారా, వాళ్ళకి సరియైన న్యాయం జరగదాకా మరి కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నా కూడా మేము బాధ్యుల కోసమే కుటుంబాల కోసమే మద్దతు చేస్తున్నాం. ఆ మద్దతు ప్రకారంగా ఇవాళ స్థానిక ఎమ్మెల్యే గారు పోయి మరి ఆర్డీఓ గారు కానీ ఆర్ఎంబీ వాళ్ళు కానీ దాన్ని వెంటనే వాళ్ళకి పరిశీలించకపోతే చాలా ఎత్తున మరి ధర్నాలు చేస్తాం. మరి మేమే అధికారుల మీద ధర్నా చేస్తున్నామంటే అధికార పార్టీ చేస్తున్నామంటే మీరు అర్థం చేసుకోవాలి. మీరు చేసిన దౌర్భాగ్య పనులన్నీ మరి ఇలా ఒక భక్తుడికి వారికి భయపడి ఇలా గతంలో ఉన్న ప్రభుత్వాలకు భయపడి మీ ఇష్టారాజ్యం చేసిన ప్రతి పనులు కూడా పరిశీలిస్తాం. ఒక్కొక్క పనికి కూడా మీరు చేసే పనులన్నిటికీ పరిశీలించుకుంటూ మరి ప్రజలకు న్యాయం జరగడానికే మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ నుండి ఇలా మా సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు కూడా ఇలా ప్రజావాణి కానీ వీళ్ళు ఎక్కడ కూడా ఇటువంటి సమస్యల మీద ప్రజావాణి అంటేనే ప్రతి సమస్యల మీద కూడా మాట్లాడడానికి హక్కు ఇచ్చారు మాకు. మరి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు స్వేచ్ఛ ఇచ్చి ఇలా మాట్లాడమని వాళ్ళ ధర్నాలకు ఇలా వాళ్ళకు నిజంగా చెప్తున్నాం అంటే జైలు నుండి విముక్తి పొందినట్టు బయటకు వచ్చారు. మరి ఆ బయటకు వచ్చిందని న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ నుండి మేము మద్దతు ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.